హాయ్ ఫ్రెండ్స్, మనం ఎంత సంపాదించుకున్నా ఫ్రెండ్స్, మనం మనశ్శాంతిగా బ్రతకలేని సంపాదన కానీ, మనం అనుభవించలేని సంతోషం కానీ ఏది కూడా మనకి అవసరం ఉండదు ఫ్రెండ్స్. చాలామంది అన్నీ కూడా పెట్టుకుంటారు, కానీ ఒక్క పూట సంతోషంగా బ్రతకడానికి మాత్రం అవకాశం ఉండదు. చాలామంది సంపాదించినంత వ్యర్థంగా ఖర్చు పెట్టుకుంటారు. అది ఎందుకు ఖర్చు పెడతారో తెలియదు, ఎవరి కోసం ఖర్చు పెడతారో తెలియదు. కనీసం రేపు నీకు ఆపద వచ్చిందంటే ఆదరించే వాళ్ళు ఉన్నారో లేరో కూడా తెలియక కూడా చాలామంది మూర్ఖత్వంతో వ్యర్థంగా సంపాదించుకుంటూ ఖర్చు పెడతారు ఫ్రెండ్స్. నెలంతా సంపాదించుకున్నదంతా 2-3 రోజులలో తిరిగి తాగి కాజేసుకుంటారండి. మళ్ళీ ఎప్పుడు బతికే తెచ్చుకోవాలి, ఎప్పటిలాగానే నెల పొడుగుతో అప్పులు చేసుకుంటూ బతకాలి. అప్పులు అనేది ఎప్పుడు మీకు మనశ్శాంతి ఉండదండి. నువ్వు ఎదటవాడి జీవితంలోకి ఎప్పుడు కూడా చేయి సాపి అడుక్కున్న బతుక్కి ఎప్పుడు మీకు నెమ్మది ఉండదు ఫ్రెండ్స్. అలాంటి అప్పులు చేసి బ్రతకాలనుకునే వాళ్ళు అవసరానికి అప్పు చేయవచ్చు, కానీ నీ కష్టార్జితాన్ని వ్యర్థంగా పాడు చేసుకొని అప్పు చేసి మాత్రం మీరు మనశ్శాంతిని కోల్పోతే ఫ్రెండ్స్, మీ జీవితాంతం కూడా మీకు చెప్పేవాళ్ళు ఉండరు, మిమ్మల్ని మీరు బాగు చేసుకోలేరు. మీరు అర్థం చేసుకున్న రోజు, మీరు ఆ స్థితిలో నుంచి బయటకు వచ్చిన రోజు నువ్వు నీ కుటుంబం కూడా బాగుండగలుగుతారు ఫ్రెండ్స్. ఎందుకంటే మా మంచి కోసం కదండి, మీ మంచి